హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ విత్ రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 3 నెలల్లో మరో 30,000 కొలువులు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతామని చెప్పేసి నిన్న జరిగిన ఫైర్మెన్ పాసింగ్ అవుట్ ప్యారెడ్లో సీఎం సార్ చెప్పడం జరిగిందనమాట. సో జాబ్ క్యాలెండర్ మనకు 2 డేస్ బ్యాకే మనకు రావాల్సి ఉంటుండే. కాకపోతే బడ్జెట్ సమావేశాలు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి 2 ఆగస్టున రోజున వీళ్ళు మనకు అఫిషియల్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు 30,000 పోస్టులు ఇస్తామని చెప్పడం జరిగింది. లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు దీంట్లోనే యాడ్ అయిపోతాయి. సో దీంట్లో సంబంధించిన మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, నార్మల్గా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్, ఇలాంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ కలిపి వీళ్ళు జాబ్ క్యాలెండర్లో ఒక 30,000 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు డిఎస్సి ఒక 11,000 అండ్ గ్రూప్స్ సంబంధించి గ్రూప్స్ తర్వాత ఇవన్నీ ఓవరాల్గా కలిపి ఒక 60,000. లైక్ ప్రీవియస్లో వాళ్ళు ఆల్రెడీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ కావచ్చు, అవి ఒక 20+ అనుకుంటే 11,000 డిఎస్సి కలిపితే 31,000 ఆల్రెడీ ప్రాసెస్లో 20 ఇచ్చేసినాము. ఇంకా 11,000 ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక 30 ఓవరాల్గా వితిన్ 1 ఇయర్లో 61,000 పోస్టులు మేము ఫిల్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు మనకు పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఆగస్ట్ 1st వీక్లో అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఆ ఆఫీసర్స్కి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి సెప్టెంబర్లో ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. బిఫోర్ ఎలక్షన్లోపే మా నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు నోటిఫికేషన్ చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే రిజల్ట్ అనేది వేరియేషన్స్ వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ప్లానింగ్తోనే వీళ్ళు మనకు జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, బిఫోర్ అంటే ఆగస్ట్ 2nd నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఫస్ట్ వీక్ అనమాట. ఫస్ట్ వీక్లో మనకు ఎలక్షన్స్ గురించి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. సో ఆగస్ట్ 1st వీక్లో బిఫోర్ ఎలక్షన్ కోడ్ సంబంధించిన బిఫోరే ఈ మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు అఫీషియల్గా మనకు రిలీజ్ చేస్తారనమాట. ఇప్పటివరకు అయితే ఉన్న జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్.